హాయ్ హలో అండి. సో ఈరోజు మేము ఉప్మా చేయబోతున్నామండి. సో ఉప్మాకు వచ్చేసి ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకోవాలండి. తర్వాత కరివేపాకు. సో మనం స్టవ్ మీద గిన్నె పెట్టామండి. సో ఆయిల్ వేసాము. ఆవాలండి, 1 స్పూన్ ఆయిల్, ఆవాలు 2 స్పూన్ల ఆవాలు వేసామండి. తర్వాత శనగ బేడలండి, కొన్ని శనగ బేడలు వేసాము. మినప్పప్పు వేసామండి. ఎండుమిరపకాయలండి, ఒక 3 ఎండుమిరపకాయలు వేస్తున్నాము. కరివేపాకండి, మొత్తాన్ని ఇలా కలపాలండి. సో ఇంకా కొన్ని ఉల్లిపాయలు వేస్తున్నామండి. కొద్దిగా పసుపు వేస్తున్నామండి. సో తర్వాత మనం ఉప్మా రవ్వ వేసుకుంటున్నామండి. సో ఉప్మా రవ్వని దోరగా ఎంచుకోవాలండి. సాల్ట్ వేసామండి. ఇలా దోరగా వేయించుకున్నామండి. రవ్వని దోరగా వేయించుకున్నాము. సో ఇలా వాటర్ వేసుకుంటామండి. సో ఉప్మా రెడీ అయిందండి. కొద్దిసేపు సిమ్లో పెట్టాలండి. సో మన ఉప్మా రెడీ అయిందండి. సో మీరు ఒకసారి ట్రై చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.